సినిమా ప్రపంచంలో కొందరు నటీమణులు దశాబ్దాల పాటు కొనసాగిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేరు. కానీ మరికొందరు మాత్రం అతి తక్కువ కాలంలోనే శాశ్వతంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అలాంటి అరుదైన నటీమణులలో దివ్యభారతి ఒకరు. ఆమె పూర్తి పేరు దివ్య ఓం ప్రకాష్ భారతి. ఈ పేరు నేటి తరానికి కొంత కొత్తగా అనిపించిన దివ్యభారతి అనగానే బొబ్బిల్ రాజాలోని అమాయకపు అందం, రౌడీ అల్లుళ్ళలోని చలాకితనం వెంటనే గుర్తుకొస్తాయి. కేవలం 3 సంవత్సరాల స్వల్ప సినీ ప్రయాణంలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలో అగ్రతారగా వెల్గొందిన ఆమె జీవితం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. అయితే కేవలం 19 ఇయర్స్లోనే ఆమె సడన్ డెత్ దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఆనాటి యువత హృదయాలను కలచివేసిన ఆ విషాద గాథ, ఆమె జీవితంలోని తెలియని కోణాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. కేవలం 16 ఇయర్స్ వయసులోనే దివ్యభారతి టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆమె అందం, హావభావాలు, సహజమైన నటన చూసి ప్రేక్షకులు ఆమెలో అతిలోక సుందరి శ్రీదేవి గారిని చూసుకున్నారు. అందుకే అభిమానులు, సినీ వర్గాలు ఆమెను జూనియర్ శ్రీదేవిగా పిలుచుకునేవారు. 1990లో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఒక 1992 ఇయర్లోనే ఆమె ఏకంగా 12 మూవీస్లో నటించిందంటే అప్పట్లో ఆమెకున్న డిమాండ్ ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 3 సంవత్సరాల్లోనే 21 మూవీస్ పూర్తి చేసిన దివ్యభారతి మరో 30 మూవీస్ సైన్ చేయడం ఆమె స్టార్డమ్కు నిదర్శనమనే చెప్పాలి. తెలుగులో బొబ్బిల్ రాజాతో డెబ్యూ చేసిన ఆమె బాలీవుడ్లో సాత్ సముందర్ పార్ పాటతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రతి స్టార్ హీరో, దర్శక, నిర్మాత తమ సినిమాల్లో దివ్యభారతి ఉండాలని కోరుకునేవారట. టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఎదిగిన దివ్యభారతి తన కెరియర్లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. 1990లో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన బొబ్బిల్ రాజా చిత్రం ద్వారానే ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ యాక్షన్ డ్రామా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దివ్యభారతికి టాలీవుడ్లో గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన రౌడీ అల్లుడు యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ లో దివ్యభారతి ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారు, రమేష్ బాబులతో కలిసి ఆమె నా ఇల్లే నా స్వర్గం చిత్రంలో నటించారు. అలాగే బాలకృష్ణతో ధర్మక్షేత్రం, మోహన్ బాబుతో రెండోసారి చిట్టమ్మ మొగుడు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాలీవుడ్ హీరో ప్రశాంత్ సరసన తొలి ముద్దు సినిమాలో నటిస్తుండగానే దివ్యభారతి మరణించడంతో మిగిలిన కొన్ని సన్నివేశాలను హీరోయిన్ రంభాతో పూర్తి చేశారు. దివ్యభారతి తన అందం, నటనతో ఎంతగా వార్తల్లో నిలిచిందో అంతకంటే ఎక్కువ ఆమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశం అయ్యింది. అయితే నేటితరం ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆమె బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నాడియావాలాను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో గోవిందాతో కలిసి దివ్యభారతి ఒక హిందీ సినిమా చేస్తున్న సమయంలో నిర్మాత సాజిద్ తరచూ షూటింగ్ సెట్స్ కు వచ్చేవారట. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే ఆ సమయంలో దివ్యభారతి ఇంకా మైనర్ కావడంతో ఆమె మేజర్ అయ్యే వరకు ఇద్దరు వేచి చూశారు. చివరకు 1992 మే 10న అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. సాజిద్ ను వివాహం చేసుకోవడానికి దివ్యభారతి ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును సనా నాడియావాలాగా మార్చుకున్నారు. అయితే అప్పట్లో ఆమె కెరియర్ పీక్స్ లో ఉండడంతో తమ పెళ్లి విషయాన్ని రహస్యంగానే ఉంచారు. అయినప్పటికీ మీడియాలో వీరి వివాహంపై గాసిప్స్ బాగా వినిపించాయి. ఒక సందర్భంలో పత్రికల్లో ఈ విషయంపై ప్రశ్నించగా 1994లో నేను ఒక పెద్ద నిజం చెప్తాను అంటూ దివ్యభారతి సమాధానం ఇచ్చారు. కానీ ఆ నిజాన్ని బయట పెట్టే లోపల ఆమె జీవితం విషాదవంతమైంది. 1993 ఏప్రిల్ 5న ముంబైలోని తన అపార్ట్మెంట్లో 5వ అంతస్తు కిటికీ నుంచి కింద పడిన దివ్యభారతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం సంభవించి దశాబ్దాలు గడిచినా అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయిందనే చెప్పాలి. యాక్సిడెంటల్లీ కింద పడిందా, ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా హత్య చేశారా అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు మాత్రం లేవు. ఈ మరణం వెనుక ఆమె భర్త సాజిద్ నాడియావాలా పాత్ర ఉందంటూ అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
పలు రకాల గాసిప్స్ కూడా మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఏ ఆరోపణకు సరైన ఆధారాలు లభించకపోవడంతో అవన్నీ కేవలం అనుమానాల్లాగే మిగిలిపోయాయి. చివరకు పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే భావించి కేసును ముగించారు. ఏది ఏమైనప్పటికీ వెండితెరపై మరెన్నో సంవత్సరాలు వెలుగొందాల్సిన జూనియర్ శ్రీదేవి దివ్యభారతి అలా అర్ధాంతరంగా కన్నుమూయడం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక విషాదకర అధ్యాయంగా మిగిలిపోయిందనే చెప్పాలి.